యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఓకే కుషలోపరి. ఈ వచ్చండి ఎపిసోడ్లు అన్నీ కూడా జామ్దాని శారీస్ అండి. అన్నీ కూడా కొంచెం 120 థ్రెడ్ కౌంట్ అండి. చాలా లైట్ వెయిట్ శారీస్ అండి. అలాగే కొన్ని కాస్ట్లీ శారీస్ లాస్ట్ టైం రిలీజ్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 1950, 2200 అట్లా రిలీజ్ చేశాను. ఇంకా 1950లో ఒక్క చీర ఉంది, అదొకటి చూపించేస్తాను. తర్వాత మల్మల్ కాటన్లోనండి, ప్యూర్ మల్మల్ కాటన్ అండి. అబౌవ్ 120 థ్రెడ్ కౌంట్. అన్నీ కూడా 1520లో ఉన్నాయండి. అవన్నీను మెత్తగా ఉంటాయండి. మెత్తడి చీరలు ఇష్టపడే వాళ్ళకి అవి. ఇది జామ్దాని శారీస్లోనండి మనకి అంటే బెంగాలీ కాటన్లో జామ్దాని వీవింగ్ వచ్చిందన్నమాట. చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను. వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. అవి 1150లో ఉన్నాయండి. ఐ థింక్ మీరు అంటే వాళ్ళు ఏం చేశారంటే అండి, కట్చింగ్ దగ్గర ఒక మీటర్ వరకు వదిలేశారు. హాఫ్ మీటర్ పైన ఉంది. నాకు అట్లకి బ్లౌజెస్ ఉన్నాయా లేవా అనేది నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదండి. చాలా లాట్ మీద బుక్ చేశాను, దానివల్ల అంత గుర్తులేదు. మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే శారీ మొత్తం కొలుచుకొని ఎక్స్ట్రా ఉంటేనే కట్ చేయండి, అదర్వైజ్ కట్ చేయదు. నేనైతే బ్లౌజ్ లేదనే చెప్తాను. కానీ మీరు ఎక్కువ కుర్చీలు వచ్చి అలా మీకు ఇదిగా ఉంటే మాత్రం కట్ చేసుకోవచ్చు. అప్పుడు అది యాజ్ యూ లైక్, మీ ఇష్ట ప్రకారం అది. అలాగే నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. నేను ప్రతి ఎపిసోడ్లో కూడా కొంతకాలం పాటు చెప్పదలుచుకున్నాను ఈ విషయం. ఎందుకంటేనండి కొత్త వారు చాలామంది వస్తున్నారు, తెలియక కన్ఫ్యూజన్ పడుతున్నారండి, దానికోసం చెప్తున్నాను. శారీ ఏమైనా డ్యామేజ్ ఉంటుందని కానీ, లేదా మిస్ప్రింట్ ఉంటుందని ఇంకేదైనా అనుమానం మీకుంటే మీరు నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీరు శారీ ప్యాకెట్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్ అండి, మీరు సిజర్స్ కానీ ఏదైనా యూజ్ చేయండి. ఎలా ఓపెన్ చేస్తున్నారో కూడా నాకు తెలియాలండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి శారీ మొత్తం చెక్ చేయండి. తర్వాత బ్లౌజ్ పీస్ కూడా చెక్ చేసుకోండి. ఎక్కడ ఏమీ లేకపోతే నాకు ఆ శారీ మీరు వాట్సాప్లో డ్రాప్ చేయొద్దు. ఏదైనా ఉంటే మాత్రం పైన ఇచ్చే 2 నెంబర్స్లో మీరు ఎక్కడైతే బుక్ చేసుకున్నారో అక్కడే అదే వాట్సాప్కి మీరు ఆ ఫుల్ వీడియో పెట్టాలండి. నాకు ఎక్కడైనా డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఉంటే అది రౌండ్ ఆఫ్ చేయండి, చేసి నాకు ఆ మార్క్ చేసి నాకు డ్రాప్ చేయండి. అప్పుడు నేను చూసుకొని చెక్ చేసుకొని సొల్యూషన్ ఏంటో చెప్తాను. ఏంటంటే ఇద్దరం కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి రావచ్చండి, మీరు నేను కలిపి. అట్లా అవుతుందన్నమాట. ఇది మా ప్రొసీజర్ అండి. దయచేసి వితౌట్ ఓపెనింగ్ వీడియో నన్ను కాంటాక్ట్ చేయొద్దండి. కొంతమంది ఏం చేస్తున్నారండి, ఓపెన్ చేసేసుకొని చూసేసుకొని, లేకపోతే టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఇది వచ్చిందండి అది వచ్చిందండి అని తర్వాత చెప్తున్నారు. అవన్నీ నేను విన్నండి, నాకు చెప్పొద్దు. దయచేసి నాతో కాంటాక్టింగ్లో కూడా రావద్దు, ఫోన్ చేయొద్దు ఎవరు కూడా. సాధ్యమైనంత వరకు వాట్సాప్లోనే పెట్టండి, ఓకేనా. మెసేజెస్ బెస్ట్ అండి మనకి. తర్వాత దెన్ సిఓడి ఆప్షన్ కూడా లేదండి. అలాగే మీ ఏరియాలో కొత్త వారికి చెప్తున్నానండి, డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి, కనుక్కొని బుక్ చేసుకోండి. ఎందుకంటే అన్ని ఏరియా అంటే మరీ రిమోట్ ఏరియాస్కి ఉండదండి. నాకు తెలిసి కొన్ని ఏరియాస్కి ఉండట్లేదు. టకటక మీరు ఏదో ఫోన్ ఇచ్చేస్తున్నారు పిన్ కోడ్స్, అవి పెట్టి నేను కూడా బుక్ చేసేసి పంపించిన తర్వాత అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మాకు ఈ డెలివరీ సర్వీస్ లేదండి అని చెప్తున్నారు డిటీడీసీ వాళ్ళు. అందుకని దయచేసి మీరు కనుక్కొని డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందా అని కనుక్కొని మాత్రమే బుక్ చేసుకోండి, ఓకేనండి. అట్లాగే మండే నుంచి ఫ్రైడే వరకు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock వీడియో రిలీజ్ అవుతుందండి. శైలజ క్రియేషన్స్ కలెక్షన్స్ పేరుతో రిలీజ్ అవుతుంది. చూసుకొని నచ్చిన చీరలు ఏమంటే పైన 2 నెంబర్స్ ఇస్తున్నామండి, ఏదో ఒక దాంట్లో మీరు స్క్రీన్ షాట్స్ డ్రాప్ చేసేసేయండి. ఆ తర్వాత ఆ శారీ ఉంటే కానీ మేము అవైలబిలిటీ ఉంటే ఇమీడియట్గా మీకు నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్లో మీరు జీపే కానీ ఫోన్పే కానీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టాలండి, విత్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ పెట్టగానే అదే రోజు మేము డెలివరీలో పెడతామండి. ఇది మా ప్రొసీజర్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఇక మనం వీడియోలోకి వచ్చేద్దామండి. చక్కటి లైట్ వెయిట్ అండి. అసలు ఇవి డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అంటే బెంగాలీ కాటన్ తెలిసిన వాళ్ళు తప్పకుండా వీటిని తీసుకుంటారండి. అది తెలిసి ఉండాలి, తెలియకపోతే కూడా తెలుసుకుందాం అనుకునే వాళ్ళు కూడా నిర్భయంగా తీసుకోవచ్చండి శారీస్. చక్కగా ఇవన్నీ ఇప్పుడు స్టార్చ్ మీద ఉన్నాయండి. మీకు స్టార్చ్ అవసరం లేదనుకున్నప్పుడు 2-3 ఉతుకుల్లో దిగిపోతుందండి. ఎంత స్టిఫ్నెస్ ఉండదు, బాగా తగ్గుతుంది. తర్వాత మీరు అవసరాన్ని బట్టి కావాలంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి. ఈ శారీ వచ్చేటప్పటికి మనకి 1150 అండి. 2 తెలుగు రాష్ట్రాలకి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో కూడానండి. ఎక్కడికైనా సరే డిటీడీసీ కొరియర్ చార్జెస్ మనకి 50 రూపీస్ అండి. ఈచ్ శారీకి కొరియర్ చార్జెస్ 50 రూపీస్. అట్లాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా పంపిస్తామండి, కొరియర్ ఉన్న చోటకల్లా. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఈచ్ శారీకి అదర్ స్టేట్స్కి 100 రూపీస్ పడుతుందండి.
ఇది ఒకటి గమనించుకోవాలండి. చక్కటి ఆనంద బ్లూ అండి, ఇది చక్కటి కాపర్ సల్ఫేట్ బ్లూ, బ్యూటిఫుల్గా ఉందండి. లైట్ వీవింగ్తో ఉంది. శారీ అంతా కూడా చక్కగా ఇట్లా నిలువుగా మనకి డోరియా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుందండి. వెరీ బ్యూటిఫుల్ శారీ. ఇక చూడండి పైన కింద కూడా డిజైన్ కూడానండి చక్కగా మల్టీ కలర్స్లో ఇచ్చారు. చాలా లైట్గా ఉందండి. ఓకేనా, చక్కటి ఇది ఏంటంటే పైన కూడా మనకి ఏంటంటే లైట్ బ్రౌన్ ఆర్ మెహందీ లాగా ఇచ్చాడండి కలరు. చాలా అంటే చాలా బాగుందండి. వెరీ బ్యూటిఫుల్ శారీ అండి. ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి. ఎంత హైట్ ఉన్నాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చండి. బెంగాలీ కాటన్ 5'7", 5'8", 5'9" వాళ్ళకి కూడా సరిపోతాయండి. ఏమీ డోకలేదు. దాంట్లో చాలా పెద్ద చీరలు ఉంటాయండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది పళ్ళు పట్టు మనకి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. నేను దీనికైతే బ్లౌజ్ పీస్ లేదండి, గ్యారంటీగా చెప్పగలను నేను. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. అంతా కూడా సన్నగా డిజైన్ ఇచ్చాడండి. చాలా బాగుందండి. ఎవరు తీసుకుంటారు కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి శారీ. చాలా లైట్ వెయిట్ అండి. అస్సలు బరువు ఉండవండి శారీస్. డైలీ యూజ్ బాగుంటాయి అండి, ఆఫీస్ యూజ్కి బాగుంటాయి. కాకపోతే మిషన్ వాష్ అయితే కాదండి, ఓన్లీ హోమ్ వాష్, హ్యాండ్ వాష్ అండి శారీస్. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1150 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి సేమ్ డిజైనే కానీ ఇది గ్రీన్ కలర్ అండి. చక్కటి మనకి ఏమంటారు ఇది పిస్తా గ్రీన్ అండి. మంచి అరిటాక్ పచ్చ అంటాం కదా, అది. దాని మీద మనకి బ్రిక్ కలర్ అండి. ఆరెంజ్ విత్ బ్రిక్ అంటే ఇటుక రంగును ఆరెంజ్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ దీంట్లో వచ్చింది మొత్తం అండి. హ్యాండ్ ఓవెన్ శారీస్ అండి. ఇవన్నీ హ్యాండ్ వీవింగ్ అండి. మొత్తం కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే మన ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ లాంటివండి. అన్నీ కూడా హ్యాండ్ వీవింగ్ శారీస్ అండి. బెంగాలీ కాటన్ మీద జామ్దాని డిజైన్ అండి. హ్యాండ్ వీవింగ్ శారీస్ ఇవన్నీ. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీకి బ్లౌజ్ అయితే లేదండి. ఎంత చక్కగా ఉందోనండి. డిజైన్ కూడా ఎంత వెయిట్లెస్ ఉన్నాయనండి. ఎందుకంటే మీకు అట్లానే సింగిల్ లేయర్ వేస్తే కూడా మీకు అస్సలు ట్రాన్స్పరెంట్ లేదండి. అంత బాగున్నాయన్నమాట. ఏ ఏజ్ల వాళ్ళైనా కూడా చక్కగా కట్టుకోవచ్చండి. ఓకేనా. 1150 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఒకలాంటి టొమాటో పింక్ అండి. లైట్ టొమాటో పింక్ అవుతుంది. సేమ్ డిజైన్. వీవింగ్ అయితే అంతా ఒకటేనండి, ప్రింట్ కాదండి, మొత్తం వీవింగేనండి శారీ అంతా కూడా. అంటే నెయ్యటమేనండి అంతా. హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి. ఇగోండి ఎంత బాగుందో చూడండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పైన కింద బోర్డర్ ఉంటుందండి. బోర్డర్ దగ్గర మనకి మంచి వీవింగ్ ఇచ్చాడండి, మంచి డిజైన్తో ఇచ్చాడు. అంతా కూడా నేతేనండి. ఇదంతా కూడా నేయటమేనండి. ఇది ఫ్రంట్ మనకి పళ్ళు పట్టు, ఫ్రంట్ పార్ట్ అండి. ఓవరాల్ శారీ వచ్చేటట్టు మీకు ఈ రకంగా ఉంటుందండి. మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడానండి ఇట్లా మనకి థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చాడనమాట. అంత అస్సలు బరక్గా లేదండి. మెటీరియల్ అయితే చాలా బాగుంది. 120 థ్రెడ్ కౌంట్ కంటే కూడా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందండి. మీకు అవసరం లేదనుకుంటే గంజి కూడా పెట్టుకోక్కర్లేదండి. కావాల్సిన వాళ్ళు ఇప్పుడైతే కొంచెం స్టిఫ్నెస్ ఉన్నట్టుంది, బట్ ఇంత ఉండదండి. 2 వాషెస్లో చక్కగా దిగిపోతుందండి. అవసరాన్ని బట్టి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు యాజ్ టీస్గా కూడా కట్టేసుకోవచ్చు. ఓకేనా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1150 అండి, 1150. ఈ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి మెహందీ గ్రీన్ అవుతుందండి. ఇది పెసర గ్రీన్, మెహందీ గ్రీన్ అని చెప్తాం కదా, దానికి నేవీ బ్లూతో ఇచ్చాడు. చూసారు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఉన్నాయండి. లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను, భలే వెళ్ళిపోయినాయండి చీరలు. ఒక్కటి కూడా మిగిలిన అస్సలు. కాస్ట్లీ శారీస్ మిగిలిన, చిన్న శారీస్ కూడా మిగిలిలేదండి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. డీసెంట్ అండి, డిగ్నిఫైడ్ అండి శారీస్. ప్రొఫెషనల్స్కి చాలా అందంగా ఉంటాయండి.
ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పుడు మనకి 1150 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ పడతాయండి. అట్లాగేనండి ఏంటంటే 1950 2200 2300లో శారీస్ చూపించాను కదండి లాస్ట్ టైం, అన్నీ వెళ్ళిపోయినాయి. అవి మళ్ళీ నాకు వస్తున్నాయండి. ఇంకొక 1 వీక్ టైం పడుతుందండి. చాలామంది అడిగారు. అసలు ఒక్కొక్కళ్ళు అయితే 3 కూడా తీసేసుకున్నారండి. అంత బాగా వెళ్ళిపోయినాయి ఆ చీరలు. అందుకే మళ్ళీ నేను బుక్ చేసేసానండి. వస్తున్నాయి ఆ శారీస్ కూడా. చక్కటి ఎల్లో అండి. ఎల్లో మీద గ్రీన్, కొంచెం మనకి ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ లాగా ఉంది, అది గ్రీను. చాలా మల్టీ కలర్స్తో ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి. ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పైన కింద బోర్డర్ వచ్చింది. అస్సలు జరీ లేదండి వీటిల్లో. ఇవన్నీ ప్యూర్ కాటన్స్ అండి, హ్యాండ్లూమ్ కాటన్స్ అండి బెంగాలీలో. ఇగోండి ఇది పళ్ళు పట్టు, ఇది ఫ్రంట్ పట్టు. హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఏ ఏదుల వాళ్ళకన్నా బాగుంటాయండి, అంత బాగుంటాయి శారీస్ అయితే. అంటే బెంగాలీ కాటన్ వాడటం మొదలుపెట్టిన వాళ్ళకైతే అసలు అంత తెలిసే ఉంటుంది. కొత్త వారి కోసం చెప్తున్నానండి. వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి 1150 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇదొకటి చక్కటి పింక్ అండి, బ్యూటిఫుల్. ఇది కూడా దీనికి నెవీ బ్లూతో ఇచ్చాడు అనమాట. ఎంత బాగుందో చూడండి శారీ, చాలా బాగుందండి, బ్యూటిఫుల్. ఇక చూడండి పళ్ళు పట్టు, ఫ్రంట్ పట్టు, పైన కింద నేవీ బ్లూతో బోర్డర్ అండి. అంతా కూడా వీవింగేనండి, ఇదంతా కూడా వీవింగే. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1150 అండి. ఓకేనా, ఇక్కడికి 1150 శారీస్ అయిపోయినాయండి. ఇప్పుడు మనకి 1525లోనండి. ఇవి ఇంకా సూపర్ ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ. ఇవి కూడా భలే వెళ్ళిపోయినాయండి లాస్ట్ టైము. పైన వచ్చేటప్పటికి మనకు కొంచెం ఏంటంటే ప్లెయిన్ బోర్డరే, కానీ ఇది మనకు కొద్దిగా ఏమంటారు సాటిన్ బోర్డర్ లాగా అనిపిస్తుంది, కానీ ప్యూర్ కాటన్ అండి. అంత అంటే ప్రాసెసింగ్ చేసినట్టున్నారు. ఎవరు తీసుకుంటారా కానీ ఇది కూర కూడా కాదండి, లాంటి కూర అండ్ హాఫ్ వైట్ అంటాను కూడా కుదరదు, కూర అనే చెప్పచ్చు. అది ఒకలాంటి కొంచెం పింకిష్ ఓవల్టీన్ అట్లా ఏమో నాకేంటి తెలియదు, ఇంగ్లీష్ కలర్ అనే చెప్తానండి. చూసారా పైన అంతా కూడా ఒకలాంటి ఆరెంజ్ లాగా వచ్చిందండి. మళ్ళీ గ్రీన్ ఉంది దీంట్లో. అసలు కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఎంత వెయిట్లెస్ ఉన్నాయనండి శారీస్. పెద్దవారు చాలామంది వెయిట్లెస్ శారీస్ కోసం చూస్తున్నారు. ప్యూర్ కాటన్స్ అండి, నో సిల్క్ మిక్సింగ్. వీటిలో జామ్దానీలో ప్రీమియం క్వాలిటీ అండి ఇవి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా, శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1525 అండి. వీటికి కూడా బ్లౌజెస్ లేవని చెప్తున్నానండి, కొలుచుకొని కట్ చేసుకోండి ఉంటే, అది మీ ఇష్టం. ఓకేనా, ఇది వచ్చేటప్పటికంటే గ్రీన్లో అంటే కొంచెం మనకి గ్రే కలర్ వచ్చిందండి, గ్రే మీద గ్రీన్ వచ్చింది. బా చాలా బాగుందండి, బ్యూటిఫుల్ అండి. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ పళ్ళు పట్టు. శారీ మొత్తం ఇట్లా బుటీ ఉంటుందండి, అంతా కూడా డైమండ్ షేప్లో బుటీ వచ్చిందండి. కింద మళ్ళీ లీఫీ డిజైన్ ఉందండి. ప్లెయిన్ బోర్డర్ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చాడు, దాని మీద మళ్ళీ మనకి డిజైన్ వచ్చింది అనమాట. పైన ఇలా ఇక్కడేమో కిందకి అవుతుంది, కింద నుంచి చూస్తే పైకి అవుతుంది అనమాట. అది ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. 1525 అండి శారీ కాస్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి బేబీ పింక్ అండి, దానికి గ్రీన్తో ఇచ్చాడు అండ్ నేవీ బ్లూ ఆల్సో, డార్క్ నేవీ బ్లూ అండ్ గ్రీన్. బా చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్ ఉందండి కలర్ కాంబినేషను. ఇగో ఇది పళ్ళు పట్టు, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇది మీకు బుట్టి కొంచెం పెద్దగా ఇచ్చాడండి, ఫ్లవర్ బుట్టి ఇచ్చాడు అనమాట. ఇక్కడ వచ్చేటప్పుడు మీకు కొండ లంచులాగా ఇచ్చాడు, మళ్ళీ ప్లెయిన్ గ్రీన్ కలర్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1525 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్రౌన్ అండి, లైట్ బ్రౌన్, గోధుమ కలర్ అంటాం కదా, వీట్ కలర్ అండి. అంత బాగుంది ఇది. దాని మీద గ్రీన్ గ్రే చాలా చక్కగా ఇచ్చాడండి, వైలెట్. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు.
ఇది కూడా ఫ్లవర్ బుటీతో ఉందండి. బుటీ అంతా ఫ్లవర్ ఉందన్నమాట. మొత్తం వీవింగేనండి, జామ్దాని వీవింగ్. చాలా వెయిట్‌లెస్ శారీస్ అండి. ఎంత పెద్దవారు కూడా 80 ఇయర్స్ వాళ్ళు కూడా హాయిగా కట్టుకోవచ్చండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా డ్యూరబిలిటీ కూడానండి శారీస్. ఇకపోతే ఇదండి జామ్దానిలో ఫుల్ ఏంటంటే ఇదండి జామ్దాని వీవింగ్ అండి. మొత్తం మనకి మస్లిన్ టైప్లో ఇచ్చాడనమాట. 10,000 20,000 మీద ఇచ్చే డిజైన్స్ మాట ఇవన్నీ అంతా కూడా వీవింగేనండి. మొత్తం ఏమంటారు హ్యాండ్లూమ్ మీద వీవింగ్ మాట. ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి, మొత్తం వీవింగ్ అండి. ఇది 1950లో ఉందండి. మొన్న రిలీజ్ చేసిన దాంట్లో ఇది ఒక్కసారియే 2 పీసెస్ ఉండటం వల్ల ఒక్క పీస్ మిగిలింది అన్నమాట. ఇది ఇక దీన్ని పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మేము వెంటనే బుక్ చేసేసాం అన్నమాట. వస్తున్నాయండి, మంచి కలర్స్లో కూడా వస్తాయి. ఇది కూడా బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి. దాని మీద మనకి నేవీ బ్లూ, గ్రీన్, మస్టర్డ్ ఎల్లో చాలా కలర్స్తో ఇచ్చాడండి. ఫుల్ వీవింగ్ అండి ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి, హ్యాండ్ వీవింగ్, మొత్తం హ్యాండ్ వీవింగ్ ఏనండి శారీ అంతా. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మీకు బయట ఎక్కడ ఈ రేటుకి అయితే దొరకవండి మీకు, నేనే చెప్తున్నాను. బయట ఇవన్నీ కూడా 28 25 అట్లా ఉన్నాయండి. దానికి బ్లౌజు కొలిచి కట్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. నాకు భయం వేస్తుంది గవిక్కిని చెప్పాలంటే. ఇకపోతే ఆ చీరలు అక్కడితో అయిపోయినాయండి. ఇవి అన్నీ కూడా మనకి సాఫ్ట్ మల్మల్ కాటన్ అండి, ప్యూర్ మల్మల్ కాటన్. 120 థ్రెడ్ కౌంట్ అండి. వీటికి గంజి పెట్టకూడదండి, అస్సలు గంజి పెట్టకూడదు. అన్నీ కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి. ఈ శారీస్ అన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అన్నమాట. చాలా బాగుంటాయండి. పెద్దవారు చాలామంది మాకు గంజిలు వద్దు ఇవద్దు అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఇవి ప్రింట్ చేపించి తీసుకొస్తున్నామండి శారీస్. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. చక్కటి టొమాటో పింక్ అండి ఇది. అస్సలండి వెయిట్ ఉండదండి శారీ మనకి, అట్లాని పల్చగా కూడా ఉండదండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పట్టు. మెత్తటి చీరలు కట్టుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. వెరీ కంఫర్టబుల్ శారీస్ అండి ఇవి. అట్లాగే డిజైన్స్ కూడా అన్ని ఏజ్ వాళ్ళకి పనికొచ్చేదట్టే తీసుకున్నామండి డిజైన్స్. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. మీకు వచ్చేదరికి బ్లౌజ్ వచ్చేటప్పటికి డిజైనర్ పీస్ ఇచ్చాడు. ఇది మొత్తం కూడా వీవింగేనండి, ప్రింట్ కాదు, మొత్తం వీవింగ్లోనే ఉందండి ఇది. ఓకేనా. ఇట్లా బ్లాక్ కలర్ మీద ఇట్లా ఇచ్చాడు అనమాట బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1525 అండి. 1525 శారీ కాస్ట్. ఓకేనా. ఇవన్నీ మల్మల్ కాటన్, ప్యూర్ మల్మల్ కాటన్, 120 థ్రెడ్ కౌంట్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ అండి. గ్రీన్లో కూడా మంచి గ్రీన్ కలర్ అండి ఇది. అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ. ఇదిగో టాజల్స్ కూడా ఇచ్చేసారు దీనికి. చాలా బాగుందండి. గ్రీన్ ఇష్టపడే వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరు. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో టాజల్స్. ఇక బ్లౌజ్ పీస్ చూసారండి, డిజైనింగ్ వేరండి. ఇవన్నీ కూడా బొటిక్ వాళ్ళు ఇచ్చే స్టైల్ మాట. చక్కటి ప్రింట్తో ఇచ్చారు అన్నమాట. లైట్ గ్రీన్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు బ్లౌజ్ పీస్. ఓకేనా. మీకు వద్దనుకుంటే యాస్టేజ్గా మీరు గ్రీన్ కలర్ అయినా మీ ఇష్టం, ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. కుట్టించుకున్నా కూడా అందంగా ఉంటుందండి. ఓకేనా. ఇగోండి 44 హైట్ ఉందండి శారీ కూడా. చాలా పెద్ద చీరలండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కొంచెం హెల్దీ పర్సన్స్ కూడా చక్కగా వస్తాయండి ఫ్రిల్స్ అవి కూడా. కలర్ గ్యారంటీ ఉందండి మనకి. అట్లాగే మొత్తం కూడా ప్రింట్ గ్యారంటీ ఉందండి. చక్కగా హోమ్ వాష్, హ్యాండ్ వాష్, నో స్టార్చ్. ఇట్లకి అస్సలు గంజి పెట్టకూడదండి చీరలు. ఇగో ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1525 అండి. దీంట్లోనే ఇది చక్కటి వైలెట్ కలర్ అండి. లాస్ట్ టైం రిలీజ్ చేశాను, వెళ్ళిపోయింది శారీ. ఎవరు అడిగారండి, వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ బుక్ చేస్తున్నాం అన్నమాట ఇవి. ఇగోండి మొత్తం ప్రింట్ చూసారు ఎంత అందంగా ఉందో. ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి. చక్కటి వైలెట్ అండి. వైలెట్ మీద డార్క్ వైలెట్తో ఇచ్చారన్నమాట. అట్లాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి బొటిక్ స్టైల్లోనే ఇచ్చారండి. ఎంత బాగుందో చూడండి. మనకి ఇది ఒకలాంటి లెమన్ ఎల్లోతో ఇచ్చాడు అనమాట. దాని మీద వైలెట్, డార్క్ వైలెట్తో ప్రింట్ ఇచ్చాడు. ఓకేనా. దిస్ ఇస్ శారీ అండి. శారీ కాస్ట్ 1525 అండి మనకి. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి కోరా కలర్. ఇదైతే ఒకసారి నేను కూడా తీసుకున్నానండి. చక్కగా కిందంతా కూడా మనకి జిగ్జాగ్ ప్రింట్ వచ్చిందండి. మధ్యలో అంతా డార్క్ బ్రౌన్తో
హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇచ్చాడనమాట. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్. ఎంత బాగుందో చూడండి. పళ్ళు అంతా కూడా జిగ్జాగ్తో మల్టీ కలర్స్తో ఇచ్చాడనమాట. 2-3 కలర్స్తో మల్టీ కలర్స్తో ఇచ్చాడండి. కొంచెం పెద్దదేనండి బార్డర్. పైన చిన్న బార్డర్ వచ్చింది, కిందకు వచ్చేటప్పటికి మీకు 6 to 7 ఇంచెస్ బార్డర్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మీకు చాలా బాగా ఇచ్చారండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత బాగుందో చూడండి. అసలు ఇది కూడా అక్కర్లేదండి మనకి, లైనింగ్ లేకుండా కుట్టించుకోవచ్చు, అంత బాగుందండి. మంచి క్లాత్తో ఇచ్చారండి బ్లౌజు. డిజైనింగ్ వేర్ అండి ఇది కూడాను. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1525 అండి. ఓకేనా. ఇవన్నీ కూడా ప్యూర్ మల్మల్ కాటన్స్ అండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.